నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్కి స్వాగతం. 2027 జనగణన ప్రక్రియలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 2026 మే నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించబడుతుందని, 2027 ఫిబ్రవరి నెలలో జనగణన ప్రారంభమవుతుందని కోట మండల తహసీల్దార్ జయరావు చెప్పారు. ప్రభుత్వ సచివాలయ సిబ్బంది ద్వారా ఆన్లైన్ పద్ధతి ద్వారా నిర్వహించే జనగణన కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని తహసీల్దార్ సూచించారు. సెన్సస్ 2027 మళ్ళా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో మన కోట మండలం గాను 114 మంది స్టాఫ్ని వేయడం జరిగింది. వారిలో సూపర్వైజర్సు, ఎన్యూమరేటర్సు అందరూ కలిసి ఉన్నారు. వారికి గాను 3 విడతలుగా ట్రైనింగ్ క్లాస్ కూడా పెట్టడం జరుగుతుంది. రేపు అనగా 9, 10, 11 మొదటి బ్యాచ్గా, 15, 16, 17 రెండవ బ్యాచ్, 21, 22, 23 మూడవ బ్యాచ్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈ జనగణనలో భాగంగా హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుంది, ఇంటింటి సర్వే. ఆ ఇంటింటి సర్వే మే నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత 2027 ఫిబ్రవరిలో జనగణన ప్రారంభమవుతుంది. ఇది యాక్చువల్గా 10 సంవత్సరాలకు ఒకసారి జరగవలసిన కార్యక్రమము ఈసారి 16 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. కొన్ని కారణాల వలన ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా తెలియపరచాలని కూడా కోరుకుంటున్నాం. ఇది గతంలో మాన్యువల్గా టీచర్స్ ద్వారా చేయిస్తున్నాం. ఈసారి గవర్నమెంట్ సచివాలయ సిబ్బంది ద్వారా చేయిస్తుంది. ఎందుకంటే సచివాలయ సిబ్బంది అనేక యాపుల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి సచివాలయ సిబ్బందికి కొంచెం అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఆన్లైన్ సిస్టమ్, ఇప్పుడు పేపర్ మీద ఎలాంటి పేపర్ పెన్ను పెట్టకుండా ఆన్లైన్లోనే ఒక యాప్లో ఈ సర్వే జరుగుతుంది. ఆ సర్వే సమయంలో మీ ఇళ్ళ కాడికి వచ్చిన సమయంలో వాళ్ళు అడిగే ప్రశ్నలకు కరెక్ట్గా సమాధానం చెప్పి మీ డేటాని కరెక్ట్గా నింపుకోవాలని తెలియపరుస్తున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని సచివాలయం 2 పరిధిలోని రైతు సేవా కేంద్రంలో నాయుడుపేట అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎం నాగార్జున సాగర్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 8న ఆత్మ సౌజన్యంతో శాస్త్రవేత్తలు రైతులతో కిసాన్ గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకాడు మండల టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయుడుపేట అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎం నాగార్జున సాగర్ మాట్లాడుతూ ఎర్లీ ఖరీఫ్ వరి సీజన్లో రైతులు చేసుకోవాల్సిన వరి రకాలు, పైరులో వచ్చే వివిధ రకాల తెగుళ్లు, పురుగులు, ఇతర సమస్యలకు శాస్త్రవేత్తలు శాస్త్రపరమైన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులు మంచి దిగుబడులు సాధించి ఖర్చులు తగ్గించుకొని అధిక ఆదాయం పొందేలా అవగాహన కల్పించడం జరిగిందని, అలాగే రైతులు రసాయనిక ఎరువులపై ఆధారపడకుండా జీలగ, జనము, పిల్లి, పెసర వంటి పచ్చి రొట్టె ఎరువులను వాడి భూసారాన్ని పెంచుకుని నేలను కాపాడుకోవాలని సూచించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ దీప, సాగునీటి సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, అగ్రికల్చర్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఏ రకాలు వేసుకుంటే రైతులకు మంచి దిగుబడి వస్తుంది అవన్నీ చెప్పడం జరుగుతుంది. మీరందరూ నాకు చిన్న ఎమ్మెల్యే కుప్పం వచ్చింది. ఇప్పుడే ఎస్కోరావు ఎమ్మెల్యే గారు గూడూరు ఆఫీస్కి వస్తున్నాడ అమ్మను ఫోన్ చేశారు. నేను అందువల్ల అక్కడ బయట మీరు దగ్గరుండి మన రైతులందరూ సలహాలు కానీ అధికారులు సలహాలన్నీ పాటించి మంచి దిగుబడి సాధించండి ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఎం నాగార్జున సాగర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, నాయుడుపేట. ఈరోజు మనం ఆత్మ సౌజన్యంతో ఇక్కడ నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలోని వాకాడ మండలం నందు శాస్త్రవేత్తలు, రైతులతో కిసాన్ గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఇప్పుడు శాస్త్రవేత్తలను పిలిపించుకొని మనం రైతులను కూడా పిలిపించుకొని ఇప్పుడు మనకు స్టార్ట్ చేయబోయే ఎడగారు లేదా ఎర్లీ ఖరీఫ్ వరిలో రైతులు వేసుకోవాల్సిన వరి రకాలు కానీ అట్లాగే ఈ ఎడగారు పైరులో వచ్చే వివిధ రకాల తెగుళ్ళు, పురుగులు, ఇంకా వేరే ఇతర సమస్యలన్నిటికీ కూడా మనకు శాస్త్రవేత్తలు మంచి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే శాస్త్రపరంగా ఉన్న మెలకువలన్నీ కూడా, అలాగే రైతులు అడిగిన అనేక రకాల సమస్యలకు కూడా వారు సూచనలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో రైతులు కూడా చాలా ఆసక్తిగా ఇంట్రెస్ట్గా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ కూడా వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా నివృత్తి చేసుకోవడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా రైతులు మంచి దిగుబడులు సాధించి ఖర్చులు తగ్గించుకొని అధిక ఆదాయం పొందే విధంగా వారికి ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు మనం రాబోయే రబీ సీజన్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అట్లాగే రైతులు ఎప్పుడు కూడా రసాయన ఎరువులపైనే ఆధారపడకుండా భూసారాన్ని పెంచుకునే క్రమంలో ఈ పచ్చిరొట్టు ఎరువులు అంటే జీలగా, జనుము, పిల్లి పెసర, పిఎండిఎస్ కిట్స్ ఇలాంటి వాటిపైన కూడా ఎక్కువ ఆధారపడి ముందుగా వేసుకొని నేలలో కలిగి దున్నుకొని భూసారాన్ని పెంచుకున్న తర్వాత అవసరమైన మేరకు రసాయన ఎరువులు కానీ వాడుకుంటే మనకు రైతుకు భూసారం పెరిగి భూమి చెడిపోకుండా మంచి ఆదాయము, మంచి దిగుబడులు వస్తాయి. ఇది ఎక్కువ కాలం కూడా అలాగా మంచి దిగుబడులు సాధించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. సో రైతులు ఈ సూచనలన్నీ కూడా పాటించి ఈ రాబోయే ఎడగారులో మంచి దిగుబడులు, మంచి ఆదాయం పొందాలని చెప్పి రైతులందరూ కూడా. అమరావతికి ప్రజా ఆమోదం లేదు. రాయలసీమ జిల్లాలో ప్రజలు ఇష్టపడటం లేదు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సంతోషంగా లేరు. చంద్రబాబు నాయుడు ఒక్కరే హ్యాపీగా ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆరోపించారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు చాలా తెలివిగల వ్యక్తిని అసెంబ్లీలో తీర్మానం చేయించి పార్లమెంటులో ఆమోద ముద్ర వేయించారన్నారు. 49 పార్టీలు అమరావతికి మద్దతు ఇచ్చాయని చెప్తున్నాడన్నారు. దుగ్గరాజుపట్నం మేజర్ పోర్టుకు కూడా పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపిందని, రాష్ట్రపతి సంతకం పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మూడవది యుద్ధం, నాలుగవది నెల్లూరు జిల్లాలో సైదాపురంలో క్వాడ్జీ, గూడూరులో సిలికా. రాజధాని 70 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి బయటకు రావడం జరిగింది. మద్రాసు నుంచి బయట వచ్చేటప్పుడు తరిమెల నాగరెడ్డి గారు, ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని గట్టిగా పట్టుబట్టారు జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ రోజుల్లో ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డిలు ఇద్దరు తిరుపతి వద్దు, కర్నూలు ముద్దు అని చెప్పారు. నెహ్రూ గారు 2 గ్రూపుల మాటలు విన్న తర్వాత కర్నూలు రాజధాని నగరం చేయడం జరిగింది 1953లో. అప్పుడు చెప్పారు రాజధాని నగరం బదులు తిరుపతికి ఒక మంచి పెద్ద యూనివర్సిటీ ఇస్తా అన్నారు. అదే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. కర్నూలు నుంచి అది హైదరాబాద్కి వెళ్ళింది 56లో. హైదరాబాద్ నుంచి 11 సంవత్సరాల క్రితం తుళ్ళూరుకు రావడం జరిగింది. తుళ్ళూరు నుంచి వైజాగ్ అన్నారు, మరలా కర్నూలు అన్నారు, ఇంకేదేదో అన్నారు. మరి చంద్రబాబు నాయుడు చాలా తెలియగలవాడు. అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేశాడు, పార్లమెంట్లో కూడా పాస్ చేయించుకున్నాడు. రాష్ట్రపతి పెట్టిందో లేదో సంతకం పెట్టి ఉండొచ్చు, పెట్టకపోయి ఉండొచ్చు. అది నామినల్ విషయం. మరి నేను 2013లో ఒక జాబు నేను
డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి కలిశాను. కలిసి ఆయనకు ఒక జాబ్ ఇచ్చాను 19 అక్టోబరు 2013లో. ఏమని ఇచ్చానంటే, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాపూరు నుండి చిత్తూరు తిరుపతి జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి ఏర్పేడు వరకు 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, 7 జాతీయ రహదారులు ఉన్నాయి. మరి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతిని రాజధాని నగరం చేయమని ఆయనకు చెప్పి జాబ్ ఇచ్చి వచ్చాను. ఆయన జవాబు కూడా ఇచ్చున్నాడు దాన్ని. మరి నిన్న మొన్నట్లో ఇప్పుడే ఎక్కడో నేను విన్నాను, ఏదో ప్రెస్ ఆఫీసు ముందు ధర్నాలు జరుగుతున్నాయి మావిగన్ అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, విజయవాడని చేయండి, మచిలీపట్నం చేయండి, మరి లేకపోతే గుంటూరుని చేయండి అని చెప్తున్నాడు. ఆయన వాదన అయింది. చంద్రబాబు నాయుడు తెలివిగా స్మార్ట్గా పార్లమెంట్లో చట్టం చేసుకొచ్చుకున్నాడు. మరి ఎన్నో చట్టాలు వస్తున్నాయి పోతున్నాయి. దుగరాజపట్టణ ఓడ రేవును కూడా మేము చట్టంలో చేర్చాం. విభజన చట్టంలో చేర్చి దాన్ని మేజర్ పోర్టు చేయాలి అని చట్టంలో ఉంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది. పార్లమెంటు 2 రాజ్యసభ లోక్సభలు ఆమోద ముద్ర వేసినా కూడా చంద్రబాబు నాయుడు జాబు రాసి ఆపాడు. దుగరాజపట్టణం వద్దు అని. మరి అట్లాగే పార్లమెంట్ చట్టాలు చేస్తుంటాయి. దుగరాజపట్టణాన్ని నువ్వు ఆపేవు కదా మిత్రమా, ఓ చంద్రబాబు నాయుడు గారు, మా ఊరు అబ్బాయి మీరు, తిరుపతి నుంచి వచ్చిన ఆయన దుగరాజపట్టణాన్ని ఆపాడు. 12 సంవత్సరాలు అయిపోతా ఉంది. నేను కామ్గా చూస్తా ఉన్నా. ఈరోజు నువ్వు అమరావతిలో చట్టం చేశానంటే సభ ఏమి స్పీచ్లు కొడుతుండవా? నీ స్పీచ్లు వింటా ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది. స్పీచ్లతో కాదయ్యా, ప్రజల హృదయాల్లో మార్పు రావాలి, ప్రజల్లో స్పందన రావాలి. రాయలసీమలో ఎవ్వరు హ్యాపీగా లేరు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు. ఉత్తరాంధ్రలో కూడా ఎవరు హ్యాపీగా లేరు, ఆయన ఒక్కడే హ్యాపీగా ఉన్నాడు. 1,00,000 ఎకరాల భూములు ఎందుకయ్యా? కామ్రేడ్ రాఘవల్ చెప్పాడు 1000 ఎకరాలు చాలయా అని. మరి ఈరోజు 1,00,000 ఎకరాలు రైతులు భూములు తీసుకున్నాం. ఎందుకు? 1000 ఎకరాలు చాలు. మద్రాసులోను బెంగళూరులోను అందరూ కట్టుకున్నారు, ట్రివేండ్రంలో కట్టారు. నీ ఇష్టం అంతా. 1000 ఎకరాలు బదులు 1,00,000 ఎకరాలు తీసుకున్నావు. నేను అప్పులు అక్కడ ఇక్కడ తెచ్చి 2,00,000 కోట్లు దానిపైన ఖర్చు పెడతానంటున్నావు. న్యాయమా? ఒక కడపలో ఒక గౌరవ ఎమ్మెల్యే వెళ్ళి 2 సంవత్సరాలుగా అడుగుతా ఉంది, అయ్యా నేను రోడ్లు రిపేర్ చేసుకుంటాను, కోడూరు కడప టౌన్లో 1 కోటి రూపాయలు ఇవ్వమంటే ఇవ్వలేనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను 2 లక్షలు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ వారికి ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలను పరిచయం చేశారు. సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 19,52,080 రూపాయల చెక్కులను 42 మంది లబ్ధిదారులకు అందజేశారు. అరుంధతి పాలెంకు చెందిన పేద విద్యార్థి ప్రవీణ్ తేజకు కంప్యూటర్, ఎన్ఆర్ పల్లికి చెందిన వెంకట సుబ్బయ్యకు వీల్ చైర్ అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సీఎంఆర్ అందిస్తున్నామని, పేద ప్రజల ఆరోగ్య విషయంలో నాయకులెవరూ పార్టీలు చూడొద్దని సూచించారు. అలాగే సీఎం సహాయ నిధి అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు నాయకులు లబ్ధిదారులకు తెలియజేయాలని కోరారు. గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు మాట్లాడుతూ సునీల్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని, ఇప్పటి వరకు నియోజకవర్గంలో 779 మందికి సీఎం సహాయ నిధి అందించడం అభినందనీయమని అన్నారు. మంచి నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, శివకుమార్, కిషోర్ నాయుడు, భాస్కర్ రెడ్డి, శ్రావణి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 5,65,85,700 రూపాయలు సీఎం సహాయ నిధి నుంచి పేదలకి ఆరోగ్యం బాగా
ఇక్కడ గూడూరు నియోజకవర్గంలో తీసుకొచ్చి మీకు ఇస్తూ ఉన్నాం. మీకంతా చెప్పేది ఒకటే, ఇది ఎవరి రికమెండేషన్తో మీకు రాలా, కేవలం నారా చంద్రబాబు నాయుడు ఒక్కరే అనే విషయాన్ని కూడా నేను గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఊళ్ళో కొంతమంది ఇప్పించి నేను ఇస్తున్నాను వీళ్ళెవరు కాదు, వాళ్ళ పేరు చెప్పుకుంటారు పంపించిన ఆఫీస్కి. కానీ ఇన్స్ట్రక్షన్ అన్ని చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లోకేష్ బాబు గారు ఒకటే అని చెప్పి కూడా మెత్తకుండా నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఈ సీఎం రిలీఫ్ ఫండ్లో పార్టీ అనేది లేదు. పేదవాడు ఎవరైతే వచ్చి నేను ఇక్కడ అనారోగ్యం ఉంటే చికిత్స చేసుకున్నాను, దీనికి డబ్బులు లేని హాస్పిటల్ అంటే ఖచ్చితంగా తీసుకొని అక్కడ డాక్టర్లు కూడా పెట్టి వాళ్ళు ఇచ్చే విధంగా కూడా చేస్తూ ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎక్కడ కూడా గ్రామాల్లో పేద ప్రజల విషయాల్లో నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, అడ్డం పెట్టద్దని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. పేదవాళ్ళు వచ్చినప్పుడు పార్టీలు చూడద్దు దయచేసి. ఊరికే పాత వ్యవహారాలు చేస్తే కుదిరే పరిస్థితి కాదు. సీఎం రిలీఫ్ ఫండ్ విషయం వరకు పేదవాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత సీఎం గారు ఇవ్వాలంటే మీ డబ్బులు నా డబ్బులు ఇచ్చామండి, గవర్నమెంట్ డబ్బులు మనం ఇస్తామమ్మా. సీఎంఆర్ఎఫ్ వచ్చేసరికి అంత గొప్ప విషయం ఏంటంటే ఈ రోజున దాదాపు 779 మందికి ఇవ్వగలిగారు 6 కోట్ల రూపాయలు సుమారు. ఇది చిన్న విషయం కాదండి. ఒక పార్టీ ఆఫీసు ఎంత ఎఫెక్టివ్గా పనిచేయకపోతే 779 ఫైల్స్ సంతకాలు పెట్టి ఫైల్స్ అని అటాచ్ చేసి ఆ ఫైలు చెక్గా మారడానికి ఇంతలా వస్తుందండి. ఒక్కొక్క ఫైల్ మీకు వచ్చేసరికి సింపుల్గా చెక్ బుక్ వస్తుంది, కానీ ఆ చెక్గా మారడానికి ఇంతలా ఫైల్స్ తయారవుతుంది. మీరు పెట్టిన బిల్స్ అన్ని అటాచ్ చేసి ఆర్డర్లో పెట్టి డిశ్చార్జ్ సమ్మరీ పెట్టి అన్నగారు సంతకాలు పెట్టి పంపిస్తే ఇవన్నీ మోసుకుంటూ అమరావతి తీసుకెళ్ళి అక్కడికి పెట్టుకెళ్ళిన తర్వాత ఫైల్స్లో ఈ కాగితం లేదు, దీని మీద సంతకం లేదు, దీని మీద డేట్ లేదని వెనక్కి పంపించేస్తే అవి మళ్ళీ ఫోన్లు చేసుకుని మళ్ళీ ఆ ఫైల్స్ తెప్పించుకుని పెట్టి, అంటే ఒక పేదవాడికి ఆరోగ్యానికి ప్రాణాలకి సంబంధించిన అంశంలో ఎంత కీలకంగా వ్యవహరించకపోతే 779 ఇప్పుడు వచ్చున్నాయి. అంటే కనీసం 4-5 అక్కడ ముందు అప్రూవ్ కాదు. సుమారు 1000 మందికి సంబంధించి మనం నేరుగా ఆరోగ్యానికి ప్రాణాలకు సంబంధించిన అంశం. అలాంటి అంశంలో వారు తీసుకున్న బాధ్యత కానీ సుమారు 6 కోట్ల రూపాయలని అందించడం దశల వారికి అనేది ఈ అంశాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇందులో చాలా ఉంటాయి. మనకి చెక్ అంటే చెక్ వెనకాల చాలా గాథలు ఉంటాయి. ఇందులో ఆపరేషన్ చేస్తే తప్ప బ్రతకడం అనే సందర్భాలు ఉంటాయి. కానీ మనం కూలీ నాలి చేసుకునేవాడు, కానీ ఆపరేషన్ చేయించుకునే స్తోమత మనకు ఉండకపోవచ్చు. ఎమ్మెల్యే గారి ఆఫీస్కి చేస్తాం, ఎమ్మెల్యే గారికి చేస్తాం, అన్నా నాకు ఈ ఆపద ఉంది, బిడ్డకి ఆపరేషన్ అంటున్నారు, 4 లక్షలు అవుతాయి, 5 లక్షలు అవుతాయి, మా దగ్గర రూపాయలు లేదంటే మీరు పంపించండి అని ఎన్ఓసి రూపంలో 24 గంటల లోపు చెక్ ఇస్తే ఆపరేషన్ చేసి బతికిన ప్రాణాలు ఎన్ని ఉంటాయో 779. కాబట్టి మనం పరిపాలన ఏమనుకుంటామంటే రోడ్లు ఎన్ని వేసేసారు, డ్రైనేజ్లు ఎన్ని వేసేసారు, బిల్డింగ్లు ఎన్ని కట్టేశారు అంటే కంటే ఇవి జరుగుతాయి. కానీ వీటికి మించి ప్రాణం చాలా విలువైంది. నాకు ఒక ఆపద వస్తే, నాకు ఒక కష్టం వస్తే నేను సునీల్ అన్నకు ఫోన్ చేస్తే, మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే స్పందిస్తారు, హాస్పిటల్లో నాకు వైద్యం జరుగుతుంది, నా ప్రాణాలు కాపాడతారనే భరోసా ధైర్యమే సీఎంఆర్. డ్రగ్స్ కు అలవాటు పడి ఎంతో మంది యువత జీవితం మరియు ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో యువత బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని గూడూరు రూరల్ సిఐ కిషోర్ బాబు వెల్లడించారు. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ వైబ్రెన్స్ ఆఫ్ కలం అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో తిరుపతి నుండి విశాఖపట్నం వరకు నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీకి చేరుకుంది. అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రూరల్ సిఐ కిషోర్ బాబు మాట్లాడుతూ యువత ఎంతో మంది మత్తు పదార్థాలకు బానిసలై నేరస్తులుగా మారుతున్నారని, అనేక మందికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ కలం సంస్థ తిరుపతి నుండి విశాఖపట్నం వరకు సైకిల్ యాత్ర నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సైకిల్ యాత్ర నెల్లూరు వైపు సాగింది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు విజయ్ కలాం, రూరల్ ఎస్ఐ తిరుపతయ్య, చిన్నయ్య, ధనుంజయ, రాజయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు. నేను గతంలో కూడా చెప్పాను, మీ కాలేజీ మీద ఒక బ్యాడ్ రూమర్ నడుస్తుంది. అది కాలేజీ వల్ల రూమర్ నడుస్తుందా చెప్పాలి మీ దగ్గర నుంచి. కాలేజీ వల్ల ఆ రూమర్ నడుస్తుందా? కాలేజీలో చదువు నేర్పిస్తారు, కానీ కాలేజీ వల్ల బ్యాడ్ రూమర్ రాదు. ఎవడో అడ్డగాడిద బయట సిగరెట్ తాగుతూ ఉంటాడు,
అది ఇందాక చెప్పిన చిన్న గాయం లాంటిది. అది శరీరాన్ని ఏమి హామ్ చేయదు. ఈ శరీరం అంటే ఏంటి? ఒక ఇన్స్టిట్యూషన్ లేదా ఒక సమూహం. అలాంటి చిన్న సెల్స్ అన్నీ ఉండే వాటికి సంబంధించి ఒక చిన్న సెల్ పాడైపోతే లేదా ఒక పార్ట్ ఆఫ్ సెల్స్ పాడైపోతే దాన్ని రీప్లేస్ చేయొచ్చు. దాన్ని ఎక్కడ రీప్లేస్ చేయాలి? ఎవరైతే ఆ పక్కన ఉంటాయో వాళ్ళ దగ్గర ఉన్న యాంటీబాడీసే సపోర్ట్ చేస్తాయి. అవునా? శరీరంలో ఇంతకుముందే మనం యాంటీబాడీస్ గురించి మాట్లాడినప్పుడు కరోనా వచ్చినప్పుడు మన బాడీలోనే యాంటీబాడీస్ తయారయ్యేవి లేదా ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవాళ్ళం. రికవర్ అవ్వడానికి అవి హెల్ప్ చేస్తాయి. మన శరీరంలోనే తయారవుతాయి. అంటే ఇన్స్టిట్యూట్లోనే ఉండే మీరు ఎవరైతే బ్యాడ్ పార్ట్లకు వెళ్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కానీ, లేకపోతే వద్దు అని చెప్పి మీ స్థాయిలో అయితే మీ స్థాయిలో, లేదా కాలేజీ యాజమాన్య స్థాయిలో అయితే యాజమాన్య స్థాయిలో, లేకపోతే సమ్ ఆఫ్ వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అంటే పోలీస్ లేదా వ్యవస్థల ద్వారా లేదా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాల్సిన నెసెసిటీ ఉంది, తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. డ్రగ్స్ వద్దు బ్రో అని గవర్నమెంట్ ఎలాగైతే ఈగల్ టీంని పెట్టి అనౌన్స్ చేసిందో దానికి సపోర్ట్గా ఈరోజు అబ్దుల్ కలాం గారి ఆశయాల్ని, సమాజాన్ని ఉత్తమంగా చూడాలి అనే కలలుగన్న ఎందరో మహానుభావుల ఆశయాల్ని, వాటిని మళ్ళీ ఒకసారి మన ముందుకు తీసుకొచ్చి ఈ డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్కు దూరంగా ఉండండి, డ్రగ్స్ బానిసం చేస్తుంది, డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తుంది అనే కొన్ని మంచి మధురమైన వాక్యాలను మీ మనసులోకి తీసుకొచ్చి మీ దృష్టికి తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ మంచి వైపు పయనింప చేయాలని చెప్పేసి ఆయన తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 1000 కిలోమీటర్లు సైకిల్ యాత్రగా చేస్తూ అందులో ఈ విధమైన మీ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం చాలా ఆనందకరమైన విషయం. ఈ వేదిక మీకు నాకు 2 మాటలు చెప్పే అవకాశాన్ని ఇవ్వటం నాకు కూడా బెటర్గా ఫీల్ అవుతూ ఆయన యాత్ర అంతా కూడాను గొప్ప సక్సెస్ అవుతూ చక్కగా మీలాంటి ఎంతోమందికి అవేర్నెస్ కార్యక్రమాన్ని కలిగించి ఈ డ్రగ్స్ సమాజం నుంచి తరిమివేయాలని చెప్పేసి ఆయన సంకల్పానికి మా ప్రోత్సాహాన్ని కూడా ఇస్తూ థ్యాంక్ యూ. ఏప్రిల్ 6వ తారీఖున ఎందుకు ప్రారంభించామని కూడా చెప్తాను. ఆ మహానుభావుడు మార్చి 12న స్టార్ట్ చేసి ఏప్రిల్ 6వ తారీఖున దండి మార్చిని కంప్లీట్ చేశాడు. దాన్ని కొనసాగింపుగా 2.0ని మేము ఏప్రిల్ 6వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విద్యను అభ్యసించిన కళాశాల శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి నుంచి మేము ప్రారంభించుకోవడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ పెట్టి 1,15,000 మంది విద్యార్థులు లైవ్లో ఆ ప్రోగ్రామ్ వీక్షించేటట్టుగా, డ్రగ్స్ మీద అవగాహన కల్పించేటట్టుగా చేసుకొని అక్కడి నుంచి ప్రారంభించుకొని ఈగల్ తరం బాగుంటేనే, బలిష్టంగా ఉంటేనే నెక్స్ట్ తరం బాగుంటుందా కాదా? మరి మనం ఎంచుకునేటప్పుడు కూడా ఇలాంటి డ్రగ్స్ గిగ్స్ ఇలాంటి ఉన్న చెత్త కాలని సార్ అన్నట్టు గాడిదలు అన్నారు కదా, నేను ఆ పదం వాడలే, కానీ అలాంటి వాళ్ళని ఎంచుకునేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఇచ్చే రేపు నెక్స్ట్ జనరేషన్ ఈ దేశానికి ఉపయోగపడే వాళ్ళనే ఎంచుకోవాల్సిందిగా, అంటే వాళ్ళు తయారు చేసే వాళ్ళనే ఉండేటట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. ఇక అబ్బాయిలు మీరు సార్ చెప్పింది దయచేసి వినండి. గొప్ప ప్యాకేజీలు తీసుకొని 10 లక్షలు, 20 లక్షలు, ₹1 కోటి ప్యాకేజీ వచ్చిందనేది జీవితంలో ఎదగడానికి ఒక పార్టే. కానీ ఒక గొప్ప పౌరుడుగా ఈ దేశానికి నష్టం కలిగించకుండా, అది ఏ రూపేనా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, స్టాక్ మార్కెట్ అని ఇప్పుడు చాలా రకాల ఫ్రాడ్స్ వస్తున్నాయి. ఇలాంటి వాటిలో మన భాగస్వామి, మన తోటి భారతీయుడికి నష్టం కలిగించే పనులు ఎటువంటివి చేయకుండా గౌరవంగా బతుకుతూ దేశభక్తిని ప్రదర్శిస్తూ ముందుకెళ్ళి జీవితంలో మనకంటూ ఒక చరిత్రని, ఒక పేజీ ఈ భారతదేశ చరిత్రలో ఉండేటట్లుగా లిఖించుకునేటట్లుగా మనందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఈ జిల్లాలో వేసవి దృష్ట్యా త్రాగునీటి ఎద్దడికి, హీట్ వేవ్స్ నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా రెవెన్యూ డివిజన్, మండల, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులతో వర్చువల్గా జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్స్ పరిస్థితుల దృష్ట్యా సమ్మర్ యాక్షన్ ప్లాన్, జనాభా లెక్కలు P3 కార్యక్రమం, సోషల్ ఫారెస్ట్ అమలుపై జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హీట్ వేవ్స్ కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత లేకుండా బోర్లు, పైప్ లైన్లు, ట్యాంకర్ల ద్వారా సరఫరాను నిరంతరం కొనసాగించాలని సూచించారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 10 డేస్లో స్టేట్లో టాప్ 5 హైయెస్ట్ మండలాల్లో కంటిన్యూస్గా తిరుపతి జిల్లాలో ఒక మండలం వస్తానే ఉంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇయర్ విపరీతంగా ఎండలు ఉండబోతున్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ కమిషనర్స్, ఎంపీడీఓస్ లోకల్ దాతలతో మాట్లాడుకొని వీలైన చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. నేను చలివేంద్రాలు రిక్వెస్ట్ మున్సిపల్ కమిషనర్ తిరుపతి అండ్ ఆల్ ద అదర్ కమిషనర్స్, ఎంపీడీఓస్, తహసీల్దార్స్, ప్లీజ్ పుట్ అప్ చలివేంద్రాలు వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, రోడ్ మీద చిన్న చిన్న స్ట్రీట్ హాకర్స్ ఉంటారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు who are dependent on this. Put up as many చలివేంద్రమ్స్ as possible. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సర్క్యులేట్ చేయాలి. హీట్ వేవ్ అలర్ట్ ఇప్పుడు యాక్చువల్లీ అవుతా ఉంది. అది ఇన్ఫర్మేషన్ తీసుకొని లోకల్ సోషల్ మీడియా ద్వారా కానీ రేడియో, FM బ్రాడ్కాస్ట్ ద్వారా ప్రజల్ని అప్రమత్తత చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.